హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి 6 నుంచి సంవత్సరం పాపకు ఫ్రాక్ని కటింగ్ చేసే విధానం చాలా మీకు ఈజీగా అర్థంలో చూపించండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకేసారి మనం ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసే విధానం మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా నేను చూపించండి. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ డిజైనర్ మన 6 నుంచి సంవత్సరం పాపకు సరిపోయే ఫ్రాక్ అండి. ఇది మనం ఫ్రాక్ని కటింగ్ చేసే విధానం చూద్దాం. ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే 0 సైజ్ పాప అంటే మనం అందాజగా మనం ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకోవచ్చు అండి. బాడీ అనేది 8 ఇంచులు కానీ 9 ఇంచులు కానీ 10 ఇంచులు కానీ మనం తక్కువ ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంతా మనం పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చండి. ముందు బాడీ వెనక బాడీ కూడా ఒకే ఫోల్డ్లో కటింగ్ అనేది మనం చేసుకుందామండి. ఎందుకంటే ముందు ఒకసారి వెనక ఒకసారి కట్ చేస్తే వాళ్ళు మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అంటే ముందు భాగం వెనక భాగం ఒకే ఫోల్డ్లో నేను ఏ విధంగా కటింగ్ చేస్తానో మీకు నేను వీడియోలో మీకు అర్థంలో నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందు భాగం వెనక భాగం ఏ విధంగా కటింగ్ చేస్తానో మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెట్ అండి. ఈ నెట్ క్లాత్ కదా, ఈ నెట్ క్లాత్కి ఏమైందంటే మనం కుర్చీ పెట్టేనే కుట్టుకోవాలండి. మనం కింద మనకి బార్డర్ అంచున్నది కాబట్టి మన అంబ్రెల్లా అనేది కుట్ట అయితే కాదు కాబట్టి కుర్చీ పెట్టి కుట్టుకోవాలండి. 0 సైజ్ పాపకు బాడీని ముందుగా కటింగ్ చేసుకోవాలండి. మనం చూసినట్టయితే ఫ్రెండ్ ఇక 2 అంచులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకి ఈ 2 అంచులను కూడా మనకి ఇటువైపు ఉంచుకోవాలండి. మనం మీకు ఒకవేళ కటింగ్ ఎటువైపు మీకు వచ్చి ఉంటే వాళ్ళు అటువైపు మీరు ఫోల్డ్ చేసుకోవాలి, ఇటువైపు కూడా చేసుకోవచ్చు మీకు వీలుని బట్టి. అయితే నేనైతే ఇటువైపు పెట్టుకుంటున్నా. ఈ 2 అంచులు చూడండి ఇలా ఉన్నాయి కదా. చూసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఈ ఫోల్డ్ ఇలా చేసుకోవాలండి. మనం ఇలా చేసుకున్నట్టయితే ఇది వచ్చేసి పై భాగం అనేది మనకి ముందు భాగం, ఇది వచ్చేసి వెనక భాగం. చాలా ఈజీగా ఒకే ఫోల్డ్లో ఒకేసారి కటింగ్ చాలా ఈజీగా మీకు అర్థంలో నేనైతే వీడియో కటింగ్ అనేది మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి సైజు అనేది ఎంత కావాలనుకుంటే అంత మనం పెట్టుకోవచ్చండి. బాడీ అనేది 8 ఇంచులు 9 ఇంచులు 10 ఇంచులు చిన్న పిల్లలు ఎంత కావాలనుకుంటే అంత మనం పెట్టుకోవచ్చండి. ఇంత అనేది ఏమి ఉండదు, మనకి ఎంత కావాలో అంత మనం ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే ముందుగా మనం కిందికి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. మనం ఈ విధంగా ముందుగానే ఇప్పుడు ఈ ఖర్చు అనేది మనకి లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి అది లెక్కలోకి రాకుండా మనం చూసుకోవాలండి. చూసిన తర్వాత ఫ్రెండ్ మనకి నేను బాడీ ఎంత పెడతానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. బాడీ 9 ఇంచులు పెడతానండి. ఫ్రెండ్ 9 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్ ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకోవాలండి. ఖర్చుకు పోతుంది కాబట్టి ఈ 2 భాగాలు కూడా ఖర్చుకు అనేది వెళ్ళిపోతుంది. ఇది మనకి లెక్కలోకి రాదు. మధ్యలో ఉన్నది 9 ఇంచులు అనేది మనకి లెక్కలోకి అనేది వస్తుంది. ఇలా మనం ఎప్పుడైనా కానీ ఇలా గుర్తుపెట్టుకొని ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇలా మనం ముందుగానే చెక్ చేసుకొని కుట్టుకోవాలండి. కటింగ్ మనం మార్క్ చేసుకోవాలండి. చూసిన తర్వాత మనకి షోల్డర్ మనం అందాజుగా ఒక 8 ఇంచులు అయితే ఇలా మనం పెట్టుకుంటున్నామండి. ఇలా పెట్టుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలండి బాడీకి. ఇప్పుడు ఈ చేతులు ఉండవు కాబట్టి బాడీ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు నేను చూపిస్తానండి. చంకలు చూసినట్టయితే ఫ్రెండ్స్ 3 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ లెక్క రాదండి, ఇక్కడ నుంచి రావాలి. 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి. చేసుకొని ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలా. లూజ్ మనకి కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఒక 13 ఇంచులు అయితే లూజ్ పెడుతున్నానండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. కిందికి కూడా ఒక 1/2 ఇంచు తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలా. ప్రతి ఒక్కరు ఇలా డ్రా చేసుకుంటే మనకి ఈజీగా కనిపిస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనం డాట్ అనేది మనం చిన్నపిల్లలు కాబట్టి వేయాల్సిన పని లేదండి. పెద్ద పిల్లలకైతే డాట్ అనేది మనం వేసుకోవాలి కాబట్టి చిన్నపిల్లలకు డాట్ వేయొద్దు. ఆ డాట్ మనం ఇక్కడ మనం కొద్ది క్రాస్ అనేది ఎగస్ట్రా ఇలా తీసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా క్రాస్ పెట్టుకోవాలండి. ఇలా క్రాస్ పెట్టుకున్నట్టయితే డాట్ అనేది లేకుండా మనకు వచ్చేస్తుందండి. ఫ్రెండ్ ఈ విధంగా ఆర్మోల్ని ఇలా మనం చంక రౌండ్ ముందు భాగాన్ని ఇలా తీసేసుకోవాలండి. తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ నెక్కు ఎడలుపు మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చండి. సుమారుగా నేనైతే 3 ఇంచులు పెడుతున్నానండి. ఇంచున్నర కాడ ఒక మార్క్ చేస్తున్నానండి. కిందికి ఇలా మనం నెక్ చూసుకోవాలండి. 4 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మనం మార్క్ చేసుకున్నట్టయితే మనకి ప్రతి ఒక్కటి కూడా ఇలా మార్క్ చేసుకుంటే కటింగ్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇది వచ్చేసి ముందు నెక్ అండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కటింగ్ చేద్దామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి బాడీని.
ఫ్రెండ్ ముందు భాగాన్ని కూడా ఇది మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్ వెనక భాగాన్ని ఈ ఖర్చు ఎంత ఉందో హాఫ్ ఇంచు అదనంగా ఇలా మనం ఉంచుకొని కట్ చేయాలండి. చూడండి ఫ్రెండ్, మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్, ఇలా ఎక్కువ అనేది ఉండాలండి. అలా ఉన్నప్పుడు బ్యాక్ అనేది జరగకుండా వెనక్కి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్ ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న కాడికి ఇది కూడా బాడీని ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్ చూసినట్టయితే మీకు కుట్టిన తర్వాత ఒక సైడు 2 సైడ్లు కిందికి అనేది సాగుతుంటుందండి. అలా సాగకుండా ఉండాలంటే మీరు నేను చూపించిన విధంగా ఇలా ఒక మార్క్ చేయండి ఫ్రెండ్స్. మనం 1 ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇంచున్నర దాకా ఇలా క్రాస్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇంచున్నర అయితే ఉంటుందండి. ఇంచున్నర క్రాస్ తీసేసుకోవాలండి. అది దాన్ని తీసేసినప్పుడు ఏమైందంటే మనం కుట్టిన తర్వాత చంక కిందికి జారకుండా 2 వైపులా రౌండ్గా నీట్గా అనేది ఇలా వచ్చేస్తుందండి. ఇదైతే కంపల్సరీగా తీయాల్సి ఉంటుందండి. ఇవి మాత్రం తీసేసుకోవాలండి. ఫ్రెండ్ ఇప్పుడు మనం ముందు మెడకి ముందు ఫాట్కి ఇలా మనం ముందు చంక లోతు లైట్గా తీసుకోవాలండి. ఇలా చంక లోతు తీసుకోవాలా. ఇప్పుడు మనం నెక్ని కట్ చేద్దాం. ఫ్రంట్ నెక్ని ఫ్రెండ్స్ ఇందులో మనకు ఒక 3 ఇంచుల కాడికి వచ్చే విధంగా తీసుకొని ఇలా మనం కట్ చేసుకుందామండి. ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మీకు అర్థంలా నేనైతే చూపించిందండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇది కుట్లోకి పోతుంది కాబట్టి ఎక్స్ట్రా చూసుకోవాలండి. ఫ్రెండ్ మీకు చాలా ఈజీగా అర్థంలా కటింగ్ ముందు భాగం వెనక భాగం చాలా ఈజీగా ఒకేసారి కటింగ్ అనేది నేను చూపించానండి. చూడండి ఫ్రెండ్, ఇది వచ్చేసి ముందు భాగం అండి. ఇది వచ్చేసి ముందు భాగం, ఇది వచ్చేసి ఈ 2 కూడా వెనక భాగం అండి. చూడండి ఫ్రెండ్, చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా బాడీ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా మీకు అర్థమయ్యేలా నేనైతే చూపించిందండి.